లవ్ ఇష్ కాదల్ భాష ఏదైనా భావం ఒకటే. ఎప్పుడు ప్రేమ పుడుతుందో చెప్పడం కష్టం. ఏ వయసులోనూ లవ్ కలుగుతుందన్న నిర్దిష్టమైన ఆధారాలు లేవు. కానీ ఈ రోజుల్లో ఇద్దరి ప్రేమికుల మధ్య వయసు తేడా భారీగా ఉంటుంది. అందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు. ఏజ్లో తనకన్నా చాలా పెద్దదైన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు యువకులు. అలాగే తన తండ్రి కాదు తాతయ్య వయసులో ఉన్న వ్యక్తులతో ప్రేమలో పడుతున్నారు యువతులు. వారితో 7 అడుగులు వేస్తున్నారు. తాజాగా ఓ 20 ఏళ్ల యువతి కాటికి కాలు చాపే వయసున్న 70 ఏళ్ల వృద్ధుడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరు దండలు మార్చుకున్న వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూస్తే ప్రేమ గుడ్డిది అనిపించక మానదు. ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే 70 ఏళ్ల వృద్ధుడు 20 ఏళ్ల యువతి మెడలో దండలు వేస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే పలుమార్లు ఒకరి మెడలో మరొకరు పూలమాలలు మార్చుకుంటున్నారు. ఇందులో యువతి ఆనందంగా ఉండడం చూస్తుంటే ఆమె ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిగినట్లు కనిపిస్తుంది. వరుడు ఎదురుగా నిలబడి సిగ్గులు మొగ్గవుతుంది వధువు. వెనక కుటుంబ సభ్యులు పూలు జల్లి ఈ నూతన దంపతులను ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు తమదైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. సోదరా, ఇది కలియుగం, ఏదైనా జరగచ్చు అంటూ ఓ యూజర్ రాసుకొచ్చాడు. గుర్రాలకు గడ్డి దొరకడం లేదంటే గాడిదలు చవన్ప్రాస్ తింటున్నాయంటూ మరొకరు కామెంట్స్ చేశారు. ఆ వృద్ధుడు తన ఆస్తంతా కట్నంగా ఇచ్చాడు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది ఫేమ్ అయ్యేందుకు ఇటువంటి వీడియోలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. ఒక్క రోజులో సెలబ్రిటీలు అవిపోవాలన్న ఉద్దేశంతో రీల్స్, షార్ట్స్ అంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే ఓవైపు ఇటువంటి సందేహం కలగక మానదు. అమ్మాయి చేతికి గాజులు లేకపోవడంతో పాటు ఏదో స్కిట్లా కనిపిస్తుంది కూడా. వెనక చిన్నపిల్లలు అక్షంతలు వేస్తుండడం చూస్తుంటే ఇది రియల్ వివాహమా అని అనిపించక మానదు. ఒకవేళ నిజమే అయితే ఇక యువకులు కుళ్ళుకోవాల్సిందే. పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలు దొరకడం కష్టంగా మారిపోతున్న ఈ తరుణంలో తాత వయసున్న వ్యక్తులతో అమ్మాయి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే బ్రహ్మచారుల పరిస్థితి ఏం కావాలో చెప్పండి. మరి ఈ వీడియోలో జరిగింది రియల్ అనుకుంటున్నారా, లేదా మీకు కూడా డౌట్స్ వస్తున్నాయా? కామెంట్స్లో తెలపండి.